హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు ఇక్కడ బయటపడ్డ కోర్టు ముందు తప్పించుకోలేరు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. స్పీకర్ ఇచ్చిన గడువులోగా రిజైండర్లు ఇచ్చాం. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వెల్లడి. ఆర్జేడీ కాంగ్రెస్ వల్లే బీహార్కు తీవ్ర నష్టం. అభివృద్ధిని చూసి ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆర్జేడీ కాంగ్రెస్ నాయకులు కేవలం తమ కుటుంబాల గురించే ఆలోచిస్తారు. బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విమర్శలు. పేదలకు మద్దతు ఇవ్వటమే తన మోటో అని ఉద్ఘాటన. 4 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చాం. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం. వారిని భయభ్రాంతులను చేయడం మా అభిమతం కాదు. చిప్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, చిప్పుల తయారీని విదేశీ ఉద్యోగుల నుంచి మేము నేర్చుకుంటాం. డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం. అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి. జాగ్రత్త. దక్షిణ కొరియా హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడి దిద్దుబాటు చర్య. భారత్ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు. భారత్ను చర్చలకు వచ్చేలా చేశాం. నవారో. ఫీజు చర్చలు సఫలం. బకాయిల్లో రూపాయలు 600 కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేస్తామన్న ప్రభుత్వం. మిగతా బకాయిలు భవిష్యత్తులో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. అంగీకరించిన కాలేజీలు యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న సర్కారు. రీఎంబర్స్మెంట్ హేతుబద్ధీకరణకు కమిటీ. టెండర్స్ పిలవండి. వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించాలి. సోలార్ పవర్ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.